జీవవాక్యము అనుదినము నడిపించు జీవవాక్యము బాధలలో బ్రతికించు జీవవాక్యము చీకటిలో వెలిగించు జీవవాక్యము ఆపదలో ఆదరించు జీవవాక్యం ఆపదలో ఆదరించు జీవవాక్యము 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 జీవవాక్యం. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ దినము డిసెంబర్ 3వ తేదీ. లేఖన భాగము యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయములో నుండి దేవుని యొక్క వాగ్దానము 25వ వచనము. నిత్య జీవము అనుగ్రహించుటే తాను చేసిన వాగ్దానము. దేవుని యొక్క వాగ్దానాలు పలు రకాలుగా ఉన్నాయి. వాటిలో శ్రేష్టమైనవి నిత్య జీవము, నిరంతరము జీవించటానికి ఇచ్చే వాగ్దానం. మీరు మారు మనసు పొందండి, దైవరాజ్యాన్ని స్వతంత్రించుకునడి, ప్రభువైన యేసునందు విశ్వాసం ఉంచటమే నిత్య జీవము. ఆయన యందు విశ్వాసం ఉంచిన వారికి నిత్య జీవం అనేది అనుగ్రహించబడుతుంది. అవునండి, దేవుడు మనకు చేసిన గొప్ప వాగ్దానాలలో పరిశుద్ధాత్మ వాగ్దానము, అలాగనే నిత్య జీవము అనే వాగ్దానము. నిత్య జీవానికి వారసులవుటకే దేవుడు మనల్ని పిలిచాడు. జక్కయ్య ఒకప్పుడు మరి లోకములోనే ధనవంతుడు, కానీ ఎప్పుడైతే యేసునందు విశ్వాసం ఉంచి రక్షించబడ్డాడో, విశ్వాసం ఉంచాడో, చేర్చుకున్నాడో, అతడు నిత్య జీవానికి వారసుడయ్యాడు. సిలువలో కుడి చేతి పక్క దొంగ కూడా ఆయన యందు విశ్వాసం ఉంచి, ఇది మనకి న్యాయమే, ఆయన ఏ పాపమును చెయ్యలేదని చెప్పి, తండ్రి ప్రభువా నీ రాజ్యములో నన్ను జ్ఞాపకం చేసుకోమని బ్రతిలాడాడు, అడిగాడు. నేడు నువ్వు నాతో కూడా పరదేశిలో ఉండు అని కుడి చేతి పక్క దొంగకి వాగ్దానం చేశాడు. విశ్వాసం ఉంచిన వారికి వాగ్దానం చేస్తాడు. ఎడం చేతి పక్క ఉన్న వ్యక్తి దేవుని యందు విశ్వాసం ఉంచలేదు గనుక అతనికి ఆ వాగ్దానం లేదండి. అవును, దేవుని యొక్క వాగ్దానం ఇప్పుడే ఉన్నది. ఆయన యందు విశ్వాసం ఉంచి నిత్య జీవానికి వారసుడవు. ఒప్పుకోవలసిన పాపాన్ని చూస్తే 15వ వచనం, లోకములోనైనను లోకంలో ఉన్నదాయనను ప్రేమించవద్దు. లోకంలో ఉన్నది శరీరాశ, నేత్రాశ, జీవపుటంబం, ఈ తండ్రి వల్ల పుట్టినవి కావు. అవును, లోకాన్ని చూడాలని, లోక ఆశలు చూడాలని ఆశపడవద్దు. లోతు సొదొమ గొమొర్రా ఎంచుకున్నాడు, లోకాన్ని ఎంచుకున్నాడు. విశ్వాసము కలిగి అబ్రహాము దేవుడి చిత్తానికి అప్పజెప్పుకొని మంచి స్థలములోని నిరంతరము వాగ్దానానికి వారసుడయ్యాడు. లోతు సంపాదించాడు, కానీ అన్నీ కోల్పోయాడు. చివరికి తన భార్యని కోల్పోయాడు. కుటుంబం అస్తవ్యస్తం అయిపోయింది. జాగ్రత్త, మరి దేవుడు నిన్ను పిలిచింది, మరి ఆయన చిత్తానుసారంగా జీవించాలి. లోకాశ చూసి, నేత్రాశ బాగా గమనించండి, ఆశించటం. సంసోను దెలీలా ఆశించాడు, తన కన్నులు పోగొట్టుకున్నాడు. లోకాశ, నేత్రాశ, జీవపు డంబం. అవును, నెబుకద్నెజరు నాంతటోళ్ళేడని అనుకున్నాడు. అతడు తన రాజ్యములో నుంచి అరణ్యములోనికి మరి త్రోసివేయబడి 7 సంవత్సరాలు మరి పశువు వలె ఎడ్డి మేశాడు. కనుక లోకాన్ని ప్రేమించవద్దు, లోకాన్ని ఆశించవద్దు. అది కొంతకాలమే. గుర్తుపెట్టుకోండి, లోకాశ, లోక నటన గతించిపోతున్నదని వాక్యము సెలవిస్తుంది. చివరిగా ఆజ్ఞ 3వ వచనము, మనం ఆయన ఆజ్ఞలు గైకొనాలి. దేవుడు మనకిచ్చిన ఆజ్ఞలను మనము గైకొంటే బ్రతుకుతామని సామెతలు 4:4లో స్పష్టంగా రాయబడింది. ఆయన ఆజ్ఞలు పాటిస్తూ వెళ్తుంటే మనకి ఇప్పుడు కష్టంగా కనిపించవచ్చు, కానీ లూకా సువార్త 1వ అధ్యాయం 6-7 వచనాల్లో జకరియా, ఎలిజబెత్ వారు మరి వృద్ధాప్యం వరకు దేవుడిచ్చిన ఆజ్ఞల ప్రకారము, కట్టడల ప్రకారము మరి నిందారహితులుగా
దేవుని దృష్టికి నీతిమంతులుగా ఉండాలి. మనుషుల్లో అవమానం ఉంది, కానీ దేవుడు కొన్ని దినాల తర్వాత వారికి సంతానాన్ని ఇచ్చి మహాకనికరము చూపించి భూప్రపంచములోనే ఒక శ్రేష్టమైన బిడ్డని బాప్తిస్మిచ్చి యోహానుని దేవుడు వాళ్ళకి అనుగ్రహించాడు. కాబట్టి ఆయన ఆజ్ఞలు మనం పాటిస్తే మనం బ్రతుకుతాము. ఆజ్ఞలే మనల్ని బ్రతికిస్తాయి. దేవుడి మాటలు దీవించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి యేసయ్యా నీకు వందనాలు. ఈ దినము నీ యొక్క కృపలో నీ దయలో ప్రభా మీరు మాకు నిత్య జీవం అనేది వాగ్దానం చేశావు. అది మాకు ఇచ్చినందుకు వందనాలు. నైనా తండ్రి లోకాన్ని ప్రేమించకుండా నీ ఆజ్ఞానుసారంగా నడుచుకోవటం, నీ చిత్తానుసారంగా నడుచుకోవటం మాకు నేర్పించమని, మహిమను తెచ్చుకోమని, ఘనతను తెచ్చుకొని వింటున్న బిడ్డల్లో కార్యము జరిగించమని, ఇది నీ వాక్కు ద్వారా మీరే మాట్లాడి మహిమ తెచ్చుకోమని, ఘనత తెచ్చుకొని బిడ్డలను మీరు నడిపించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. తండ్రి యొక్క ప్రేమ, కుమారుని యొక్క కృప, పరిశుద్ధాత్మ కన్యను సదాకాలం మనందరి తోడుగా ఉండును గాక. ఆమేన్. హల్లెలూయా.